హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలలిత అమ్మక సారీస్. ఈరోజు నేను మీకు ప్యూర్ చందేరి అండ్ టసస్ ప్యూర్ సిల్క్ చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది. అన్ని ప్యూర్సేనండి, ఏది ఇమిటేషన్ కాదు. ఫస్ట్ మీకు ప్యూర్ చందేరి చూపిస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి మంచి రాణి పింక్. మీకు వీడియోలో రెడ్ లా కనిపిస్తుంది, కానీ చాలా బాగుందండి. రెడ్ ఇది మంచి రాణి పింక్. సారీ కలర్ వచ్చేసరికి మంచి రాణి పింక్. ప్రింట్ వచ్చేసరికి బాతిక్ అండి, హ్యాండ్ బాతిక్ వస్తుంది. ఇదంతా కూడా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసి చేసినవండి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఇదంతా కూడా హ్యాండ్ బాతిక్ అండి, హ్యాండ్తో చేసింది. పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ప్రింట్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ అది చాలా ఎక్సలెంట్గా ఉందండి. జరీ బోర్డర్ కూడా ఒక 3 ఇంచెస్ అలా వస్తుంది అనుకుంటే అండి. బాగుంది, చక్కగా కలర్ కాంబినేషన్ బాగుందండి. బగ్రూ పింక్లో బాతిక్లో కలర్ కాంబినేషన్ బాగుంది. కొంచెం మిల్క్ స్మెల్ అలా వస్తుంది అనమాట అండి. న్యాచురల్ కలర్స్ యూజ్ చేసింది కదండి, కొంచెం డిఫరెంట్గా వస్తుంది స్మెల్. న్యాచురల్ స్మెల్ మీకు తెలిసిపోతుంది. మొత్తం సారీ అంతా ఇలా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఒక పికాక్ డిజైన్, ఒక మళ్ళీ ఇలా ఈ డిజైన్ ఒకటి వస్తుంది. దీన్ని ఏమనాలో నాకు తెలియదు కానండి, అలా ఒక డిజైన్ వస్తుంది. ప్యూర్ చందేరి అండి ఇది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది మంచి పక్క ప్లెయిన్ వస్తుందండి. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఇలా ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది అనమాట. చాలా బాగుందండి. అసలు క్వాలిటీ అయితే అవసరం అండి. ఒకసారి దగ్గర నేను చూపిస్తాను చూడండి. ప్యూర్ అనమాట అండి. డైలీ వేర్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి. ఆఫీస్ వేర్కి కొంచెం డిగ్నిఫై లుక్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి. ఇట్లా స్మెల్లే చాలా బాగుందండి. న్యాచురల్ కలర్స్ కదండి, డిఫరెంట్గా వస్తుంది స్మెల్. నాకు ఈ స్మెల్ అయితే భలే ఉంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 2000 అండి, సారీ 2200 అండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 2200 ప్లస్ షిప్పింగ్ అండి. షిప్పింగ్ కొంచెం చిన్నగా వచ్చింది. ప్రైస్ పెద్దగా రాసేసానులేండి, అందుకే షిప్పింగ్ చిన్నగా ఉంది. కనిపించినా కనిపించకపోయినా ఒకసారి వాయిస్ ఓవర్ పూర్తిగా విని మీరు అదే చెప్పింది విని పర్చేజ్ చేసుకోండి. 2200 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డార్క్ నేవీ బ్లూ అండ్ టాప్లో ఏమొచ్చిందో కలర్ చూద్దాం. ఇవి నేవీ బ్లూ పళ్ళు అయి ఉంటుందండి. ఆనియన్ కలర్ అండి, సూపర్ ఉంది అసలు కలర్ కాంబినేషన్. పైకి లాగాలి ఇంకా. ఈ జరీ బోర్డర్ డార్క్ నేవీ బ్లూకి బాగా ఎలివేట్ అయిందండి, చాలా బాగుంది. లుక్ వైజ్గా శారీ అంతా ఇలా ఉంటుంది. వచ్చేసరికి వావ్, పళ్ళు అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. పళ్ళు ఇలా వచ్చింది. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయండి అసలు శారీస్. బ్లౌజ్ ఎలా వచ్చింది, ఇది హాఫ్ అండ్ హాఫ్ అంటారా? ఒకసారి చూపించండి. కాకపోతే ఇంత పళ్ళు ఉంటుంది ఏంటి. ఇక్కడ పట్టుకోవాలి. ఇది కొంచెం లంగావణి స్టైల్లో ఉంటుందండి. శారీ అంతా ఇలా వస్తుంది.
స్టెప్ పెట్టుకునే వరకు ఈ డిజైన్ కంటిన్యూషన్ వస్తుంది. మీకు కుర్చీల పార్ట్ వచ్చేసరికి ఇది వస్తుంది. లంగావణి స్టైల్లో ఉంటుంది అనమాట సారీ. ఇలా వస్తుంది. దీనికి చక్కగా కాంట్రాస్ట్లోనే ఉంటుంది. మీకు స్టెప్ పెట్టుకునే ప్లేస్ అంతా నేవీ బ్లూ వస్తుంది కాబట్టి మీకు బ్లౌజ్ వచ్చేసరికి మేబీ పింకే ఇచ్చి ఉండొచ్చు. పింకే ఇచ్చారు. యాక్చువల్గా పింక్ ఇస్తేనే కూడా బాగుంటుంది. చాలా బాగుందండి బ్లౌజ్. ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసరికి 2200 ప్లస్ షిప్పింగ్ అండి. శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ. కొంచెం ఎవరికైనా నీడ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ప్యూర్ చందేరి అనమాట అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చక్కగా అలా మల్టీ కలర్స్తో వచ్చినట్టు చాలా బాగుంది. ఇది కూడా మార్బుల్ డిజైన్లో వచ్చింది. ఇది వచ్చేసరికి పళ్ళునా ఇది కదా, ఇలా వేయాలి అంతేనా? ఓకే. అటు కరెక్టా ఇటు కరెక్టా? అటే కరెక్ట్. అయితే పళ్ళు ఇప్పుడు ఇటు వస్తేనే కరెక్ట్. చాలా కంఫర్ట్గా ఉంటాయండి వేర్ చేసిన ఈ శారీస్. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. శారీ అంతే ఈ విధంగా ఉంటుంది. ఇలా మార్బుల్ టైప్లో వస్తుంది అనమాట అండి. మార్బుల్ ప్రింట్ లాగా రిల్స్లో అలా లైన్స్ వచ్చినాయా? ఇది కూడా లంగావణి స్టైలా? ఇది వచ్చేసరికి స్టెప్స్ వరకు ఇలా ఫ్లవర్స్ వచ్చినాయండి. కుర్చీల పార్ట్ వచ్చేసరికి మేబీ లైన్స్ వచ్చినట్టున్నాయి. ఒకసారి చూద్దాం. అది బ్లౌజ్ అయ్యి ఉంటుంది. పట్టుకోండి ఒకసారి, ఇక్కడ పట్టు. ఇలా వచ్చింది. స్టెప్స్లో వచ్చేసరికి మీకు ఇలా లంగావణి స్టైల్ అండి. ఇది కూడా ప్రిల్స్లో మెరూన్ వస్తుంది. అలాగే బ్లౌజ్కి మెరూన్ వస్తుంది. మీకు అప్పర్ పార్ట్ వచ్చేసరికి చక్కగా కలర్ ఉంటుంది. చాలా బాగుంటుంది సారీ. శారీ అంతా ఇలా ఉందండి. లైన్స్ పార్ట్ ఏమో ఇది కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తుంది. స్టెప్స్ స్టార్ట్ అవుతాయి కదండి, ఇలా తిప్పుతాం కదా బ్యాక్, అలా బ్యాక్ వస్తుంది ఇది. ఈ ఫ్లవర్స్ ఈ పార్ట్ వచ్చేసరికి ఇది మీకు స్టెప్ పైనకి వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. శారీ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. లంగావణి స్టైల్ శారీస్ ఇందులో బాగా వచ్చినాయండి. నేను ఇది లంగావణి స్టైల్ అనుకోలేదు, మామూలుగానే అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయండి. ఎవరైనా వేర్ చేయొచ్చు. ఆఫీస్ వేర్ చాలా బాగుంటాయి. చాలా కంఫర్ట్ అండి. ప్యూర్ చందేరీస్ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి. క్లాత్ కూడా మీకు దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి. ప్యూర్ అనమాట అండి. ప్రైస్ వచ్చేసరికి 2200 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది గ్రీన్ అండి, బచెత్కాయ కలర్, చాలా బాగుంది. ఇది కూడా బాతికే. ఇదంతా హ్యాండ్తో చేసినాయి కదండి. కొంచెం ఎక్కడైనా ఇలా కొంచెం ఇవి వస్తాయి. ఇదేంటి పెయింట్ కొంచెం డిఫెక్ట్స్ అంటే అటు ఇటు అవడం అలా ఉంటాయండి. ఎక్కడైనా ఉండొచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇలా వచ్చింది కదా. ఇలాంటివి అనేది వీటికి సాధ్యం అనమాట. అలా అని చెప్పి అంతా వచ్చిందని కాదు, ఎక్కడైనా ఉన్నా కూడా అది కంప్లైంట్గా మీరు ఎవరు చూడకూడదని చెప్పి ముందే చెప్తున్నాను. ఎంత బాగుందో చూడండి. సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ శారీస్.
ఇది లంగావని స్టైల్ కాదు. అది వచ్చేసరికి బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. అలాగా బ్యాక్గ్రౌండ్ పళ్ళు కనిపిస్తుంది, అంచేత అలాగే ఉంది. చక్కగా మంచి గ్రీన్ పచ్చితికాయలో డార్క్ పచ్చితికాయ కలర్ అనమాట అండి. ఆ కలర్ వస్తుంది. సారీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. సారీ కాస్ట్ వచ్చేసరికి 2200 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులోనే నెక్స్ట్ సారీ, సేమ్ సారీ అంటారా అది ఇది, కలర్ అదే కాంబినేషన్ అండి, డిజైన్ చేంజ్ వచ్చింది కొంచెం. ఇది మాత్రం పర్టికులర్గా ఫోటో డిఫరెంట్గానే పెట్టండి నాకు. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. క్విజ్గా చాలా బాగుంది సారీ అసలు. సారీ అంతా ఇలా వచ్చింది, భలే ఉందండి అసలు సారీ మాత్రం. సారీ కొంచెం గ్రీన్లో కల్నేత స్టైల్లో ఉందన్నమాట. ఈ డాట్ ఉంది చూడండి, ఇవన్నీ కామన్గా హ్యాండ్ మేడ్ కాబట్టి అలా వస్తాయండి. ఇవేవి మిస్ప్రింట్లా అని డ్యామేజ్లా అని అలా కన్సిడర్ చేయరండి, మేము ఇవి ఫ్రెష్వే తెప్పించాము. ఇప్పుడు ఈ డాట్స్ కూడా చూడండి అన్నీ ఈక్వల్ సైజ్ ఉండు. అది మీకు డిజిటల్ ప్రింట్ అలాంటివి అయితే కనుక ఒకటి దీని మీదకి ఇలా రావడం, ఈ ఎడ్జ్ మీదకి వచ్చింది చూసారా, ఇది ఇలాంటివి శారీస్కి కామన్ అనమాట అండి. లంగావని స్టైల్ ఇది ఎలా వచ్చింది, ఎక్కడొచ్చింది? కాదు, ఇది నీ లెంత్ వరకు స్కర్ట్ బోర్డర్ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట అండి. పైన అంతా ఇలా వస్తుంది. మీకు స్టెప్ పెట్టుకునే ప్లేస్లో మాత్రం వద్దు ఉంచండి, బ్లౌజ్ చూపించాను ఆల్రెడీ. ఇది పట్టుకోండి, ఇక్కడ స్టెప్ పెట్టుకునే ప్లేస్కి మాత్రం ఇలా ఇది వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసరికి అలా ప్లెయిన్ గ్రీన్ వస్తుంది. అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి, భలే ఉంది చీర అయితే మాత్రం. గ్రీన్ వన్స్ రెండు కూడా ఒకదానికి మించి ఒకటే అండి, భలే ఉన్నాయి సారీస్ అయితే మాత్రం. అది కొంచెం గ్రీన్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఇదేం ప్రింట్ చెప్పాను, బగురువా బాతిక్. ఈ బాతిక్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుందండి. సారీస్ రెండు డిఫరెన్స్, కాకపోతే రెండు కూడా కలంకారీ ప్యాటర్న్లో, కలనేత ప్యాటర్న్లోనే వచ్చినాయి కలర్ కాంబినేషన్స్. పర్టికులర్గా ఇలా పెట్టండి, నేను ఈ బాతిక్ డిజైన్ బట్టి కూడా సేమ్ కలర్స్ కదా, అందుకనే కొంచెం నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటానని చెప్పి చెప్తున్నాను. 2200 ప్లస్ షిప్పింగ్ అండి. స్క్రీన్ షాట్ ఇలా పెట్టండి నాకు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ అండి, మంచి ఆరెంజ్ చాలా బాగుంది. ఆరెంజ్ అండ్ మెరూన్ కాంబినేషన్. ఇందులో ఉన్న కలర్స్ అన్ని నాకు ఇది చూస్తే ఇదే బాగుంది, ఇది చూస్తే ఏది ఓపెన్ చేస్తే ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. ఇలా వచ్చిందని పళ్ళు. ఓవరాల్గా సారీ అంతా ఈ విధంగా వచ్చింది. స్కర్ట్ బోర్డర్ వచ్చేసరికి ఇలా ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. చక్కగా మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ హైలైట్ అండి. ఫ్లవర్స్ అంతా కూడా చాలా బాగుంది. అంతా యాజ్ ఇట్ ఈస్గా మామూలుగా ఇలాగే ఉంది. ఇదే హ్యాండ్స్కి బోర్డర్. మల్టీ కలర్స్తో అలా ఫ్లవర్స్ వచ్చినాయిగా, అవి కూడా చాలా మంచి లుక్ వచ్చిందండి సారీకి. 2200 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది కలర్ వచ్చేసరికి మెహందీ పౌడర్ కలర్ అనమాట అండి. మీకు వీడియోలో ఎగ్జాక్ట్గానే కనిపిస్తుంది కలర్ అయితే మాత్రం. భలే ఉందండి చక్కగా. ఈ డిజైన్ బాతిక్ డిజైన్ మాత్రం భలే ఉంది, చిన్న హార్స్ వచ్చింది, భలే ఉంది. ఇది వచ్చేసరికి పళ్ళు అండి. కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. వీడియోలో మొత్తం అంతా చూపిస్తున్నాను సారీ అంతా. వావ్, కలర్ కాంబినేషన్ ముందు మెయిన్ చాలా బాగా వేశారండి బాతిక్లోని.
మిడిల్లో వచ్చిన ఫ్లవర్ అంతా కూడా చాలా బాగుంది. దీని బ్లౌజ్ చూపించండి. మేబీ ప్లెయినే వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇలా హ్యాండ్స్కి ఆ డిజైన్ వచ్చింది అనమాట. సారీ కాస్ట్ వచ్చేసరికి 2200 ప్లస్ షిప్పింగ్ అండి. ఎగ్జాక్ట్గా వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ అండి. ఇది మెహందీ గ్రీన్ అని నేను అనుకుంటున్నాను కలరే. దగ్గర నుంచి కూడా చూపిస్తానండి కలర్ ఒక్కసారి. కలరు క్లాత్ దగ్గర నుంచి అసలు క్యాప్చర్ చేయట్లేదండి. దగ్గర నుంచి అస్సలు బాగాలేదు. ఇదేంటి కాకి కలర్ ఉంటుంది చూడండి, అలా కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా ఇది ఇంకా బాగుంది కలర్. దగ్గర నుంచి చూస్తే అలా కనిపిస్తుంది, అది కలర్ కాదు. బ్యాక్ సైడ్ కొంచెం దూరం పెట్టండి. ఇదే ఎగ్జాక్ట్ షేడ్ అండి. దీని మీద కొంచెం లిటిల్ బిట్ డార్కే ఉంది కానీ లైట్ అయితే మాత్రం కాదండి. కాంబినేషన్స్ ఎక్సలెంట్ అసలు సారీ. ఇదంతా కూడా ప్యూర్ ప్యూర్ చందేరి అండి. చందేరి విత్ హ్యాండ్ బాతిక్. ఇదంతా కూడా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసినవి. ఇక్కడతో మనకి ఈ చందేరీస్ అయితే అయిపోయినాయి అండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ సిల్క్ శారీ ఒకటి ఉందండి విత్ హ్యాండ్ పెయింట్ వచ్చిన శారీ. అదిలే ఇది వచ్చేసరికి కొంచెం టూ ప్లే అనమాట అండి. వీవింగ్ అనేది టూ ప్లేతో వచ్చిన సారీ. సింగిల్ ప్లే ఒక కాస్ట్ ఉంటాయి, టూ ప్లే అనేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి. ఇవన్నీ కూడా ఓపెన్ చేయండి, 4 మడతలు వేయండి. వీవింగ్ అనేది కొంచెం టూ ప్లే అనేది బాగుంటుంది అనమాట అండి. వీవింగ్ ప్యూర్ సిల్క్లోనే టూ ప్లే ఇది. సారీ అంతా ఓవరాల్గా ఎలా ఉందండి. ఇది వచ్చేసరికి పళ్ళు. ఇక్కడ స్టార్ట్ అయిన ఇది ఏమంటారంటే ప్యూర్ సిల్క్ విత్ హ్యాండ్ పెయింట్ అంటారు. యాక్చువల్గా హ్యాండ్ పెయింట్ అంటే ఇప్పుడు మనకి వేసినట్టు కాదు, ఇది న్యాచురల్ కలర్స్తో మనకి పెన్ కలంకారీ ఉంటుంది కదండి, దాని వీళ్ళు హ్యాండ్ పెయింట్ అంటారు. కలకటా అంతా కూడా వీటిని హ్యాండ్ పెయింట్ అంటారు. ఇది బ్యాక్ సైడ్ కూడా టర్న్ అవుతుంది అనమాట అండి. ఈ స్టెప్ పెట్టుకునే ఈ ప్లేస్ వరకు కూడా కంటిన్యూ అయ్యి స్కర్ట్ బోర్డర్ అంతా ఇలా హ్యాండ్ పెయింట్ వస్తుంది. కలర్ మీకు పైన ఉన్నది పీచ్, కొంచెం డార్క్ పీచే, వీడియోలో మాత్రం లైట్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనమాట అండి సారీస్. ఇక్కడ ఈ హ్యాండ్ పెయింట్ అనేది ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, లాగాలి పైకి. ఇలా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ లెంత్ వరకు స్కర్ట్ బోర్డర్ కంటే కొంచెం డౌన్ పార్ట్ వరకు ఇలా స్టార్ట్ అయ్యి స్టెప్ పెట్టుకునేంత వరకు మీరు చూసారుగా ఫస్ట్ వీడియోలో, అదంతా అలా వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీకు ఈ ఎడ్జ్లో ఇక్కడ పింక్, ఇక్కడ ఏ పింక్ అయితే ఉందో ఆ పింక్తో బ్లౌజ్ వస్తుంది. మీకు శారీ అంతా చాలా ప్యూర్ క్వాలిటీ అండి. విత్ సెంట్రల్ సిల్క్ బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ లో మనకి వచ్చిన హాల్ మార్క్ కాదు సిల్క్ మార్క్ వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది. దీన్ని యాక్చువల్గా ఇక్కడ స్టిక్ చేయాలి. విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనమాట సారీ. సారీ ప్యూర్ అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను అంతే. సారీ కాస్ట్ వచ్చేసరికి సారీ కాస్ట్ వచ్చేసరికి 4500 ప్లస్ షిప్పింగ్ అండి. సారీ చాలా బాగుంటుంది. అంటే మీకు
నేను లాస్ట్ టైం 1000 రూపీస్కి ప్యూర్ సిల్క్స్ పెట్టాను చూడండి, అవి డ్యామేజ్లువి. యాక్చువల్గా డ్యామేజ్ కాకపోతే అవి కూడా 3-5 అలా ఉంటాయండి. దానికి దీనికి క్లాత్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి ఒకటి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇది వచ్చేసరికి 1000 పడుతుందంటే దీని బేస్, దీని ఫ్యాబ్రిక్ క్వాలిటీ వేరుగా ఉంటుంది అనమాట. ఈ స్టిఫ్నెస్ వేరుగా ఉంటుంది. ఇవి వచ్చేసరికి వేరు, కొంచెం దగ్గర నేత అనమాట అండి. ఇది సింగిల్ ప్లే, అది వచ్చేసరికి డబుల్ ప్లే అనమాట అండి. అంచేత కాస్ట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. దట్టు మీకు ఇది పెన్ కలంకారీ స్టైల్ అనమాట అండి. మనకి పెన్ కలంకారీ అంటారు, దీన్ని వాళ్ళు హ్యాండ్ పెయింట్ అంటారు. అంచేత కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మనకు కూడా చూడండి పెన్ కలంకారీ సారీస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా అక్కడ ఈ హ్యాండ్ పెయింట్ వచ్చిన సారీస్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ సిల్క్లో అదొకటి తీసుకొచ్చానండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇదన్నీ టసర్స్ అనమాట అండి, ప్యూర్ టసర్స్ ఇవి. ఇది మజంతా అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది. ఇది కలంకారీ స్టైల్. ఇది పెన్ కలంకారీ అలా కాదులేండి, డిజిటల్ ప్రింట్. కానీ మొత్తం అంతా డిజైన్ అయితే మాత్రం పెన్ కలంకారీ స్టైల్లో వచ్చిందనమాట అండి. బోర్డర్ వచ్చేసరికి అలా గోల్డ్ బోర్డర్ విత్ మస్టర్డ్తో కలిసి వస్తుంది. గోల్డ్ అంటే గోల్డ్ కాదు, ఈ టస్సర్ బోర్డర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదండి, ఐడియా ఉంటుంది కదా అది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. మీకు దగ్గర నుంచి ఫ్యాబ్రిక్ చూపిస్తాను. ఇలా వస్తుంది. ఇలా క్లాత్ షైనింగ్ అంతా కూడా మీకు లైవ్లో బాగా తెలుస్తుందండి. మీకు వీడియోలో ఎలా తెలుస్తుందో మరి. దీనికి కూడా విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది. దీని కాస్ట్ వచ్చేసరికి 5000, 5300 ప్లస్ షిప్పింగ్ అండి. యాక్చువల్గా దీన్ని కట్టు చెంగులు ఇక్కడ స్టిక్ చేయాలి. శారీ ఇచ్చినప్పుడు విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్తోనే ఇస్తానండి. గోల్డ్కి మనం హాల్ మార్క్ వేయించుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ ఎలా పడుతుందో, ఇలా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తీసుకుంటే కనుక మాకు కూడా ఇది ఎక్స్ట్రా ఛార్జే వేస్తారండి, అదర్ ఛార్జెస్ లాగా. ఇప్పుడు జిఎస్టీ, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. ఏమవుతుందంటే ఇలా సర్టిఫైడ్ తీసుకుంటేనే ఒక ట్రస్ట్ అనేది మీకు ఉంటుంది. అంచేతే నేను ఇలా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉన్నవే సారీసే తీసుకున్నానండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది టసర్లోనే, ప్యూర్ టసర్లోనే విత్ ఏం డిజైన్ ఇది, ఓపెన్ చేయండి. పిచ్వాయి అనుకుంటా, పిచ్వాయి డిజైన్లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి పళ్ళు అండి సారీకి. సారీ మాత్రం కలర్ కాంబినేషన్ అసలు ఎక్సలెంట్గా ఉందండి. ఇది భలే ఉంది. పళ్ళు ఇలా ఉంది, సారీ అంతా అంతా ఇదే కదా, ఇది ఇంకా ఓపెన్ చేయక్కర్లేదు. చాలా కదపొద్దు, ఇలా వస్తుంది అనమాట అండి సారీ అంతా కూడా.
సారీ అంతా ఇది ఇలా పిచ్వాయి ప్రింట్ వస్తుందండి. దీని బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్గా వచ్చింది, ప్లెయిన్గా కాకుండా కొంచెం ఇలా షేడెడ్ లాగా ఇలా వస్తుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది. సారీస్ అన్నిటికీ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి ఇవన్నీ కూడా. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్. సారీ కాస్ట్ వచ్చేసరికి 5300 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా రీజనబుల్గా ఇస్తున్నానండి సారీస్. మీకు ఆల్రెడీ మార్కెట్స్లో ఈ ప్రైస్లు ఎంత ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టసర్లోనే ఇది అజ్రక్ స్టైల్ వస్తుంది అనమాట. అజ్రక్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న అజ్రక్ స్టైల్. కట్ బోర్డర్ లాగా అజ్రక్ స్టైల్లో ఇలా వస్తుంది పైకి లాగా. ఇది బ్లాకా బ్లూవా? బ్లాకేనా. డౌన్ పార్ట్ బోర్డర్ పార్ట్ వచ్చేసరికి ఇలా బ్లాక్ వచ్చి పైన చక్కగా మంచి ఆనియన్ పింక్ వచ్చి అలా అజ్రక్ స్టైల్లో మొత్తం వచ్చింది అనమాట. దీని పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సారీ అంతా ఇలా వస్తుంది. ఒకసారి పట్టండి. దీని బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే అదిరిపోయిందండి. అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అసలు. యాక్చువల్గా నేను బ్లాక్ ఇచ్చారేమో బ్లౌజ్ అనుకున్నాను, కానీ పింక్ ఇవ్వడం వల్ల, అంటే ఈ అజ్రక్ స్టైల్లో వచ్చిన అందులో మిడిల్ పార్ట్లో ఉన్న పింక్ ఇవ్వడం వల్ల శారీకి హైలైట్గా ఉంది అనమాట. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ కూడా చక్కగా శారీ వేర్ చేసినా కూడా బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పి చాలా బాగుంది. దేని కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అనమాట అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సిల్క్ మార్క్ సర్టిఫైడ్. ఇది సిల్క్ మార్క్తోనే వస్తుంది సారీ ఏదైనా కూడా. సారీ కాస్ట్ వచ్చేసరికి 5500 అండి. 5000 అండి, సారీ 5000. 5000 ప్లస్ షిప్పింగ్ అండి. 5500 కాదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా మంచి రెడ్ అండి, మీకు ఆరెంజ్ లా కనిపిస్తుంది, మంచి బ్రైట్ రెడ్ అనమాట అండి. రెడ్ కాంబినేషన్లో ఇలా వచ్చింది. అది డౌన్ రెడ్ అండ్ బ్లాక్ బార్డర్తో ఇలా వచ్చింది అనమాట సారీ. మీకు వీడియోలో ఆరెంజ్ లా కనిపిస్తుంది, ఆరెంజ్ షేడ్ అయితే మాత్రం కాదు. చక్కగా మంచి బ్రైట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది సారీ అంతా. సరే, ఇలా ఉంటుందండి. ఈ అమ్మాయిల బొమ్మలు ఉన్నాయి కదండి, మధ్య మధ్యలో మస్టర్డ్ ఎల్లోతో వాళ్ళకి శారీ డిజైన్ చేశారు కదా, అదే శారీ డిజైన్తో చక్కగా మంచి బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ యాక్చువల్గా దానికి ఎలా ఇచ్చారో దీనికి కూడా డిఫరెంట్గా భలే ఇచ్చారండి. బ్లౌజెస్ హైలైట్ ఈ శారీస్ రెండింటికి కూడా. బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది. శారీ కాస్ట్ వచ్చేసరికి శారీస్ అన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి. ప్రతి దానికి పెడుతున్నాను సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అని. శారీ కాస్ట్ వచ్చేసరికి 5000 అండి ప్లస్ షిప్పింగ్.
నెక్స్ట్ శారీ వచ్చేసరికి మీకు ఇది హ్యాండ్ పెయింటెడ్ అనమాట. ఇందాక చెప్పాను కదా ప్యూర్ సిల్క్లో ఎలా హ్యాండ్ పెయింటెడ్ శారీస్కి కొంచెం మనకి పెన్ కలంకారీ ఎలా అయితే ఉంటాయో అలా హ్యాండ్ పెయింటెడ్ శారీస్కి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇవి మనకి పెన్ కలంకారీతో ఈక్వల్ అనమాట అండి. ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది ఏం కలర్ అంటే ఇలాచీ కలర్ అనమాట. వీడియోలో మీకు ఇలా కనిపిస్తుంది కానీ ఇలాచీ గ్రీన్కి ఒక టైప్ ఆఫ్ గ్రీన్. ఇక్కడ బాగా వెయ్యి. ఇలాచీ గ్రీన్కి ఈ గ్రీన్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇలా వచ్చింది. మీకు వీడియోలో కనిపిస్తున్న దానికన్నా లిటిల్ బిట్ డార్క్ అనమాట అండి గ్రీన్స్ రెండు కూడా. ఆ ఇలాచీ గ్రీన్ ప్లస్ ఈ గ్రీన్ కూడా కొంచెం లిటిల్ ఉంటాయి డార్క్. ఈ కలర్ కరెక్ట్గానే పడుతుందండి. ఆ ఇలాచీ గ్రీన్ చూసారా లైట్ ప్యాస్టల్ షేడ్, అది కొంచెం లైట్గా పడుతుంది, కొద్దిగా డార్క్ ఉంటుంది వీడియోలో కంటే. ఇలా వచ్చింది అనమాట. పళ్ళు ఈ విధంగా ఉంది. ఈ హ్యాండ్ పెయింట్ అనేది అక్కడక్కడ శారీకి అంతా కూడా వచ్చింది. ఇలా బంచెస్ లాగా బాక్సెస్ లాగా వచ్చి ఆ బాక్సెస్లో ఇలా హ్యాండ్ పెయింట్ అనేది శారీ అంతా వచ్చినాయండి దగ్గరికి. అంటే ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే స్టెప్ పెట్టుకుంటే కూడా 4 ఇలా వస్తుంది అనమాట హ్యాండ్ పెయింట్ అనేది. దీని బ్లౌజ్ వచ్చేసరికి మేబీ డార్క్ గ్రీన్ ఇచ్చి ఉండొచ్చు. ఇక్కడ పట్టుకోండి. ఇది బ్లౌజ్ అనమాట. కాంబినేషన్ అయితే చాలా యూనిక్గా ఉందండి, చాలా బాగుంది. నా దగ్గర బాగా శారీ కాస్ట్ వచ్చేసరికి 5800 ప్లస్ షిప్పింగ్ అండి. హ్యాండ్ పెయింట్ శారీస్ అన్నీ కూడా 6000 ప్లస్సే ఉంటాయి అనమాట అండి. 6, 5, 7 కూడా ఉన్నాయి. అసలు శారీ వచ్చేసరికి నేను మీకు 5800 ప్లస్ షిప్పింగ్ ఇస్తున్నాను అనమాట అండి. శారీ విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ. ఈ హ్యాండ్ పెయింట్ కూడా న్యాచురల్ కలర్స్తో వచ్చిన హ్యాండ్ పెయింట్ అండి. చాలా బాగున్నాయి శారీస్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.